సద్వినియోగం చేసుకో. నీ తెలివితేటలతో వశపరుచుకో. నీకు దాసోహం అనేలా చేసుకో. అది నీ మనిషి అవ్వాలి. అదే నీ టార్గెట్. నాకు వదిలేండి ఆంటీ, నేను చూసుకుంటాను. ప్రతి క్షణం శ్రీరామ్ శ్రీరామ్ అని కలవరించేలా చేస్తాను. సరే మరి, నువ్వు అర్జెంటుగా వచ్చేసేయ్. అలాగే ఆంటీ. ఉంటాను, త్వరగా వచ్చేయ్. ఏమన్నాడమ్మగారు? నేను చెప్పాక కాదంటాడా? పైగా రాకపోతే పర్సనల్ లాయర్ పోస్ట్ ఉష్కాకి అన్నా. వస్తా అన్నాడు. థ్యాంక్స్ అమ్మమ్మ. సరే మరి, మేము వెళ్తాం. పదండి. వెళ్తారా? ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా. నువ్వు రెడీ అవ్వవే, శ్రీరామ్ వస్తాడు కదా. ఇదిగో, మీరిద్దరూ కలిసి సినిమాకి వెళ్ళరండి. పదండి, మనం వెళ్దాం. ఓకే, బాయ్. బాయ్. చాలమ్మా, చాలు. వదినా, కర్రీవి. అమ్మమ్మగారు, ఏంటమ్మమ్మగారు అంత పరిధ్యానంలో ఉన్నారు? ఏం లేదు సీత, ఏం లేదు. మీకు అబద్ధం ఆడడం రాదమ్మమ్మగారు. ఏమీ లేకపోతే ఎందుకు మాట వెతుక్కుంటున్నారు? చెప్పు మంగా. ఏముంది, ఎలాంటి సంసారం ఎలా అయిందా అని ఆలోచన. ఇదంతా నా కూతురు నిర్వాకం పిన్నిగారు. మన సంసారానికి ఏమైంది అమ్మమ్మగారు? మనమందరం కలిసే ఉన్నాము. లేనిదల్లే స్వర్ణే. దాన్ని మనమేం కాదనలేదు. అదే ఒంటరితనం కోరుకుంది. డబ్బు ఉంటే చాలు అనుకుంది. అయినా మీ ఆలోచన అది కాదు. నిజంగా దేని గురించి ఆలోచిస్తున్నారో చెప్పండి. నిజమే సీత, నాకు అబద్ధం ఆడటం రాదు. నేను జాతర విషయం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మవారికి వెండి నాలుక ఎలా సమర్పించాలా అని ఆలోచిస్తున్నాను. దానికేం భాగ్యం మంగా? ఇప్పుడు మనం భాగ్యవంతులం కాదు వైగా. దాన్ని మన కష్టార్జితంతోనే చేయించి తీసుకెళ్ళాలి. గోడెం వాళ్ళకి కానుకలు కూడా పట్టుకెళ్ళాలి. అంటే మనం 6 ఉన్నాము. తల కొంత సంపాదించలేమా అమ్మమ్మగారు? అంత వ్యవధి లేదు కదా సీత. నేను సాయపడతాను పిన్నిగారు. నువ్వేం చేస్తావు? అప్పడాలు చేస్తాను పిన్నిగారు. మీ కష్టార్జితం అంటున్నారు కాబట్టి ఆర్థికంగా మేము ఏ విధంగానూ సాయం చేయడం కుదరదు. మమ్మల్ని ఎలాగైనా సాయపడినవ్వండమ్మా. సాయపడితే తప్పేమీ కాదు రామచంద్రయ్య. ఎవరేం సాయం చేసినా అంత కూడుతుందా అని. నేను శారీ వర్క్, బ్లౌజ్ వర్క్స్ చేస్తానమ్మమ్మగారు. 2 రోజుల్లో ఎంత చేస్తావు? ఎంతైతేనే తలా కొంత. నేను గ్యారేజ్కి వెళ్తానమ్మా. నేను 2 కేసులకి సలహాలు ఇచ్చి సంపాదిస్తాను. నేనే ఏ విధంగా ఉపయోగపడలేని వాడిని అయిపోయాను. ఇంతకాలం వ్యాపారంలో ఉన్నాను. నాకు మరో పని చేత కాదు. ఎలా, ఏ విధంగానూ సాయపడలేకపోతున్నాను. నా భార్య మీకు కష్టాలు తెచ్చిపెట్టింది. నేను ఖర్చుకే కానీ సంపాదనకి పనికి రాలేకపోతున్నాను. ఏంట్రా సాకేత మాటలు? నీకు శారీరక శ్రమ అలవాటు లేకపోవచ్చు, కానీ ఆలోచనలు ఉన్నాయి కదరా.
మాతో ఆలోచనలు పంచుకో. నీకు నువ్వు అలా ఏం చేయలేని వాడినన్ను అనుకోకు. అలా అని బాధపడకు. మనమేమీ వంతులేసుకోవడం లేదు కదరా. ఎవరైనా ఒకటే, తక్కువ ఎక్కువ ఏం లేవు. అది కాదన్నయ్య. నీ వంతు కూడా నేనే వేసుకుంటాను లేరా. నువ్వు నాకే పని చెప్పినా చేస్తానన్నయ్య. నీకు సాయంగా ఉంటాను, సరేనా? సరే, అలాగే కానివ్వు. మనం కలిసే అంతో ఇంతో సమకూరుద్దాం. ఇది ఓ పరీక్ష అనుకుంటాను. లేకపోతే ఈ టైంలోనే అమ్మోరు జాతర రావాలా? ఏ పరీక్ష అయినా మేము నెగ్గుతాం నాన్న. నాకు ఆ నమ్మకం ఉంది తల్లి. మా పరువు నీ మూలంగానే కాపాడుకోగలిగాం. లేకపోతే ఏం రామచంద్రయ్య, మీ అమ్మాయి అలా చేసిందట ఇలా చేసిందట అని పిలిచి మరీ అవమానించేవాళ్ళు. నువ్వు ఉండబట్టి నేను తలెత్తుకోగలుగుతున్నాను. దాన్ని ఎలాగైనా మార్చి తీరుతాం నాన్న. నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముందమ్మా. మంగా, నువ్వు ఇంకా జాతర గురించి ఆలోచించడం మానేయి. పిఠాపురం వారు పిడికిలి బిగించారు. కార్యం నిర్విఘ్నంగా జరిగి తీరుతుంది. భోంచేయండి పిన్ని గారు. మీరు తినండి అమ్మమ్మగారు. తిను రఘు. అమ్మా, బాబాయ్ గారు వంకాయ కూర వేయమంటారా? వద్దమ్మా. అరే బొంబాయ్ అన్నా, అర్జెంటుగా 4205644 పని చూసుకో. 10:30 కల్లా ఓనర్ వస్తాడు. నేను ఈ బండి పని చూస్తాను. ఓకే అన్నా. నమస్తే రగన్నా. నమస్తే జగ్గు, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటన్నా ఇలా వచ్చావు? అవసరం మళ్ళీ షెడ్కి రప్పించింది జగ్గు. ఏమైందన్నా? ఒక దారి ఉందన్నా. ఏంటో చెప్పు జగ్గు. కాస్త రాత్రింబవళ్ళు కష్టపడాల్సి వస్తుంది. వర్క్ చేస్తానని నువ్వంటే కుర్రాళ్ళు కూడా సాయం చేస్తారు. 30,000 దాకా వస్తుంది. నువ్వెంత పని చేస్తే అంతా నీకే. నీ అవసరం తీరుతుంది. మళ్ళీ తిరిగిచ్చే పని ఉండదు. ఫోన్ చేసి బళ్ళు ఇక్కడికే పంపించమని చెప్తాను. చెప్పు జగ్గు, చేతిలో విద్యేగా. కష్టానికి వెనకాడిన మనిషిని కాదని నీకు తెలుసు కదా. పనేంటో చెప్పు. నా ఫ్రెండ్ షెడ్లో ఉన్న బళ్ళు అర్జెంటుగా రిపేర్ చేయాలంట. 20 కార్లు అర్జెంట్. అన్నీ ఖరీదైనవే. అక్కడ మంచి మెకానిక్ లేడన్నా. నువ్వు చేయగలవు. నువ్వు చేస్తాను అంటే వాటిని ఇక్కడికే పంపించమని చెప్తా. ఓకే, పంపమని చెప్పు జగ్గు. నా తమ్ముడిని కూడా రమ్మంటాను. వాడికి అలవాట్లేదు, అయినా నా చేతి కింద ఉంటాడు. పిలుచుకో అన్నా. నా కమిషన్ ఏమొద్దు, మొత్తం నువ్వే తీసుకో. సరే జగ్గు, నువ్వు కార్లు తీసుకురమ్మని ఫోన్ చేయి. నేను మా తమ్ముడిని రమ్మంటాను. జగ్గు, ఓనర్ ఏమండగా? ఏం పర్లేదన్నా, నేను చూసుకుంటాను కదా. సరే జగ్గు. ఓకే అన్నా. అన్నా, చాయ్ తీసుకురావాలా? తీసుకురా. ధైర్యంగా ఉండు శ్రీరామ్. దేనికి? చిన్న యాక్సిడెంట్ చేయబోతున్నా. వాట్? కేసు నువ్వే డీల్ చేయాలి. కావాలని యాక్సిడెంట్ చేయడం ఏంటి? కేసు డీల్ చేయడం ఏంటి? సరదాగా. ఇవేం సరదాలండి బాబు. మిస్ అయితే ఇద్దరం ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది. సరేలే, చెయ్యను. చిన్న జలక్కిస్తా. కళ్ళు మూసుకొని కారు నడుపుతున్నావా? బుద్ధుందా అసలు? ఏంటి భయపడ్డావా సీతాలు? ఏంటి తమాషాగా ఉందా? మీదికి తీసుకొచ్చి భయపడ్డావా అని అడుగుతున్నావు? అవతల అంత రోడ్డుంటే ఇలా నా మీదకి తీసుకురావడం ఎందుకు? సరదా. నీకు ఎదురు రావటం, నిన్ను భయపెట్టడం నాకు సరదా. ఎప్పుడో ఒకప్పుడు అది బెడిసి కొడుతుంది,
ప్రతిఫలం దక్కి శ్రీకృష్ణ జన్మస్థానంలో నీ సరదా కూడా తీరుతుంది. అలాంటి భయాలు నాకేం లేవు. బతకడానికి సొమ్ముంది. కేసు నడపడానికి శ్రీరామ్ లాంటి బ్రిలియంట్ లాయర్ ఉన్నాడు. కేసు రివర్స్ చేసి శిక్ష కార్ కింద పడ్డాలకే పడేటట్టు చేస్తా. వెదవ తెలివితేటలు ఎల్లకాలం గెలవ్వు. గెలిచినంత కాలమైనా గెలుపు అనుభవించొచ్చుగా. అనుభవించాలనే కోరికున్నప్పుడు దడుపుండకూడదు. తెగబడ్డ వాళ్ళు అలాగే మాట్లాడతారు. సరేలే కానీ నాలుక వ్యవహారం ఎంతవరకు వచ్చింది? నీ నాలుక చీరే వరకు వచ్చింది. నీ ఎచ్చడి తగ్గించేదాకా వచ్చింది. అది అమ్మవారికి ఇవ్వాలనుకున్న వెండి నాలుక. చెత్తుర్లాడితే నామరూపాలు లేకుండా చేస్తుంది. నువ్వే పెద్ద అమ్మోర్లా మాట్లాడుతున్నావే. తప్పుడు పనులు చేస్తే నేను అమ్మోర్ని కూడా అవుతా. అపర కాళీమాతను కూడా అవుతాను. కదిలించి కోపానికి బలవకు. వెళ్ళ. అమ్మమ్మమ్మ భయం వేస్తుంది. శ్రీరామ్ ఇప్పుడెలా? గుడ్లూరుమితే భయపడతాననుకుంటున్నావా? నిన్ను నాలుక గురించి అడిగింది మీరు తెస్తారని కాదు, తెచ్చే శక్తి మీకుందని కాదు. ఎందుకు డాంబికాలకి పోయి అనవసరంగా ప్రయాసపడి ఆయాసపడతారు? ఈసారి అమ్మవారి నాలుక ఇచ్చేది నేనే అని చెప్పడానికే. ఆస్తి ఎలా నాదయ్యిందో ఆనవాయితీ కూడా నాదే అవుతుంది. అయ్యేలా చేసుకుంటానని చెప్పడానికే. ప్రయాణం మానుకొని ఆ ముసలావిడ్ని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమను. అమ్మమ్మ గారి ఆనవాయితీ ఈ జన్మకి నీది కాదే. ఆవిడ గౌరవ మర్యాదలు నీ సొంతం ఎప్పటికీ కావు. ఆ అడవి బిడ్డల అభిమానం దక్కించుకోవడం అంత తేలిక కాదు. అమ్మవారి దయా దాక్షిణ్యాలు దక్కించుకోవడం అంతకన్నా తేలిక కాదు. సాంప్రదాయాల్ని గౌరవించలేని నీకెందుకు ఆనవాయితీలు? అలాంటి పుణ్య కార్యాలు చేయడానికి ఆస్తి ఉంటే సరిపోతే అర్హత కావాలి. పైగా అదృష్టం కూడా ఉండాలి. ఆస్తులు లాక్కున్నంత తేలిక కాదు ఆ అమ్మవారి కృప దక్కడం. ఈ ప్రయాణం ఆగదు, అమ్మవారి మొక్కుబడి ఆగదు. అది గుర్తుంచుకో. ఎంత పొగరే నీకు! ఎలా వెండి నాలుకిస్తారో చూస్తా. శ్రీరామ్ పద. వెళ్దాం పదండి. అమ్మా అమ్మా అప్పడాల పిండితో పాటు మిగిలిన అన్ని సరుకులు తీసుకొచ్చాను. నువ్వేం చేయదలుచుకున్నావో చెయ్యి. తర్వాత నేను ప్యాక్ చేసి తెలిసిన వాళ్ళ షాపులకు వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అమ్మా సావిత్రి, నేను కూడా తోచిన సాయం చేస్తాను, మొదలు పెట్టండి. మీరెందుకు బాబాయ్ గారు? ఏదైనా సలహా ఇవ్వండి చాలు. మిగతా పని మేం చేసుకుంటూ వెళ్తాం. అవును తాతయ్య గారు, మీరు చేయాల్సిన అవసరం లేదు. మా అందరికీ అలా ఇలా అని సూచనలు ఇస్తే చాలు. ఏంటమ్మా, మేము చేయలేని వాళ్ళమా ఏంటి? ఉండు, మంగని పిలుస్తాను. బాబాయ్ గారు, పిన్ని గారు పడుకున్నారు. ఆవిడెందుకు ఇబ్బంది పెట్టడం? దానికన్నీ తెలుసమ్మా. తాతయ్య గారు, అమ్మమ్మ గారు మీరు అన్ని విధాల సమర్థులే. సమర్థులు కాంతే పిఠాపురం వారికి అంత వైభవం తీసుకొచ్చేవారా? ఎంత వైభవం తీసుకొస్తే ఏమమ్మా, అంతా రాబందుల పాలైంది. తాతయ్య గారు, మీరు ఊరికే అదే తలుచుకోకండి. జరిగిన అన్యాయం గురించి తలుచుకోకుండా, అన్యాయం చేసిన వాళ్ళని తిట్టుకోకుండా ఎలా ఉంటాం వదినా? ఎలా బతికారు, ఎలా ఉండేవారు? ఇవాళ చిన్న చితకా పనులకు నేను సాయం చేస్తానే స్థితికి తీసుకొచ్చింది. దాన్నేమనకు, జరిగిందని తలుచుకోవద్దు అంటావేంటే? అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని తలుచుకుంటూ కూర్చుంటే మనకి మనశ్శాంతి ఉండదు. మనకు కొత్త ఆలోచనలు రావు. వాటన్నింటినీ మర్చిపోతేనే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటోనమ్మా, ఎంత వద్దనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. తేలిగ్గా మర్చిపోయే పని చేసిందా అది?
తీరని ద్రోహం చేసింది. అది చెడింది కాక సంసారాన్ని చిన్న భిన్నం చేసింది. అమ్మా ఇంకొదిలేసాయి ప్లీజ్. తాతయ్య గారు, సాకేత్, మీరు కూడా ఇంకా మర్చిపోయే ప్రయత్నం చేయండి. హలో అన్నయ్య. అరే సాకేత్, గ్యారేజ్లో చిన్న పని దొరికింది. నీకు వీలైతే ఏమీ అనుకోకపోతే ఇక్కడికి రాగలవా? ఏం పని అన్నయ్య? చాలా సంతోషం అన్నయ్య. వీలైతే ఏంటి, నేను వేరే పని ఏమన్నా చేస్తున్నాను కనుక వెంటనే బయలుదేరి వస్తున్నాను. సరేరా, తొందరగా రా. తాతయ్య, అన్నయ్య రమ్మంటున్నాడు, గ్యారేజ్ దాకా వెళ్ళొస్తాను. కారుల్లో తిరిగిన మంగమ్మ మనవళ్ళు గ్యారేజీలో పనికి వెళ్లాల్సి వస్తుంది. అంతా మా కర్మ. బాధపడకండి బాబాయ్ గారు. తాతయ్య గారు, పని మన అవసరం. గౌరవించగలిగే పని ఏదైనా దాన్ని తక్కువగా అనుకోవద్దు. సాకేత్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదిన, వెళ్ళొస్తాను. సీత, ఓసారి మార్వాడి సెట్ని కలిసి ఏటా పిన్నిగారు చేయించే అమ్మవారి నాలుక సుమారుగా ఎంత ఖర్చు అవుతుందో కనుక్కో. అలాగేనమ్మా. నాకు పెన్షన్ రావడానికి ఇంకా 6 రోజుల టైం ఉంది. 1వ తారీఖు వస్తే తప్ప పెన్షన్ ఇవ్వరు. ఏం చేయాలి? పోనీ ఈ ఉంగరాలు అమ్ముదామంటే సీతేమో అమ్మొద్దని మాట తీసుకుంది. పోనీయో నేను ఫ్రెండ్స్ని అడుగుదామంటే పద్ధతి ప్రకారం అప్పు చేసిన డబ్బుతో వెండి నాలుక చేయించకూడదు. అమ్మోరికి అపచారం అవుతుందేమో. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? మనకు తెలిసింది లాయే కాబట్టి ఏదైనా 2 కేసులకి సలహా చెబితే ఏమన్నా లాభం ఉంటుందా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ సీతేమో అప్పు చెయ్యొద్దు, నగలమ్మద్దు, ఆ వెండి నాలుక కష్టపడి చేయిద్దాం అంటుంది. కానీ ఎంత కష్టమైనా సరే అమ్మవారి వెండి నాలుక చేయించి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ 2 ఇళ్ళు చక్కబడేలా చేయాలి. దానికోసం ఏమైనా చేయాలి. మావయ్య గారు, కాస్త వీడిని ఆడించండి. నేను వెళ్ళి కాస్త సావిత్రికి హెల్ప్ చేస్తాను. అదిగో బొమ్మ ఏది? బొమ్మ అదిగో అదిగో చూడు, అటు చూడు బొమ్మ. అదిగో బొమ్మ ఏది? అదిగో బొమ్మ. అదిగో అటు చూడు, అదిగో బొమ్మ. అదిగో బొమ్మ. అదిగో బొమ్మ. వెండి నాలుక చేయించాలంటే చాలా డబ్బు అవసరం అవుతుంది. నా జీతం రావాలంటే ఇంకా 10 రోజులు ఆగాలి. పోనీ ఎక్కడైనా అప్పు చేద్దామంటే సీతేమో వద్దని చెప్పింది. కష్టపడి సంపాదించిన డబ్బులతోనే వెండి నాలుక చేయించాలంది. అందుకే ఈ అప్పడాలు చేస్తున్నాం. ఇదంతా అమ్మవారి కోసం, మా కూతురు స్వర్ణ మారడం కోసం. ఎవరెన్ని విధాలు చెప్పినా స్వర్ణ మారడం లేదు. ఎప్పుడు మారుద్దో ఏమిటో.